సన్మానించు అంటే తల్లిదండ్రులు సన్మానిస్తాం బాగానే ఉంది. మరి అత్తమామల్లో అత్త ప్లస్ అమ్మ, అత్తమ్మ డబల్ అన్నమాట ఇక్కడ. అవునా? అత్తమామలు కూడా సన్మానించాల. అది అది నీకు రావాల్సిన నాలెడ్జ్, నువ్వు నేర్చుకోవాల్సింది. వినబడుతుందా? కనుక నువ్వు సన్మానిస్తే సన్మానించబడతావు, నువ్వు అవమానిస్తే నువ్వు కూడా అంతే. ఏది విత్తుతామో అదే ఖచ్చితంగా కోస్తాము, అందులో డౌటే లేదు. అది రెసిప్రోకల్ రియాక్షన్. అది ఏది చేస్తామో తప్పకుండా చేయకూడదు. నువ్వేమో సన్మానించవు కానీ నీకు అన్ని సన్మానాలు కావాలి, ఎటవుతుంది చెప్పండి? కాబట్టి ఒలివ మనకి నేర్పే మూడో పాఠం ఏంటంటే సన్మానించటం నేర్చుకో. కనుక ఒలివ సన్మానానికి గుర్తు. దేవుని మందిరాన్ని సన్మానిస్తుంది ఒలివ. లేవీకాండం 26లో ఉంది. నేను ఇప్పుడు వివరంగా చెప్పడం టైం లేదు, గమనించాలి. దేవుని మందిరాన్ని